పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. అయ్యో, నీకు ఓకే కదా? అయ్యో, దివ్య, ఆ ప్లేట్ అందుకో. ముందే ఏ ఎగ్జామే? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. ఆ? ఏమంటున్నావే? ముందు హిస్టరీ, తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను, నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు చెప్పు, పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కు, కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోలవా? ఇప్పుడు ఎందుకు నా వెనక వస్తున్నావు? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయలు అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే, వస్తాను. ఇటు పక్క తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లా. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాళ్ళని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? జై 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 గణరాజా, ఫలించెను మనసుల పూజ, కనుపాపల కలయికలోనే వికసించెను ప్రేమను రోజా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏమన్నాడు మీ వినాయకుడు? మార్కులు వేస్తానన్నాడా? పాస్ అవుతావా? అయితే చదవడమే వేస్ట్ అనుకుంటా. తననం తనననం ఎదలయలో ధీం తననం, ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మదినదిలో సంచలనం, నీ నీడలో నన్నే చూసా నేనీ క్షణం. నీ మౌనమైనా నాకు ప్రేమాక్షరం. నీ మాట కాదంటోంది నాలో స్వరం, నాలో స్వరం. థ్యాంక్స్.
దివ్య ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలే నీలాగా. తననం తనననం ఎదలయలో ధీం తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం నీ నీడలో నన్ను చూసా నేనీ క్షణం. శక్తి శక్తి డోర్ మీద దొరకని ఏంట్రా పల్సర్ బుల్లెట్ లో వెళ్తుంది. చెలికల ఒక సెకండ్ నన్ను వదలవే నా కోసమని. కసిరినా చేయి విసిరినా కన్ను మలగది నీ కలదుగని. తడిలేని జడివానై ముసిరావే నా నెమ్మదిని. గడియారం పనిలేని మై మరపున నన్ను పడిపోని. ఊహ తెలిసిన నా తొలి ఆమనీరని. తననం తనననం ఎదలయలో ధీం తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం ఎంతసేపు నీకోసం వెయిట్ చేయను? నీడలో నన్నే సరే, చూసా ఎక్కు. నీలి క్షణం. నమస్కారం. నమస్కారం. త్వరలోనే మా అబ్బాయికి డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుంది. అయితే ఇంకే త్వరలోనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ముందు యూనిఫామ్ వేసుకునేవ్వండి, ఆ తర్వాత వెంటనే పెళ్లి చేద్దాం. తెలియదే చెలి తెలియదే తెలిసేంతలో కథ కదిలినది. దివ్య, ఇలా రా. తనే నాకు కాబోయే కోడలు. జత కలిసినది నా పంచ ప్రాణాలు నీ కొరకే నన్ను బాసైది. నా నువ్వు నీ నేను అడగక తీరిన ఆశైది. చెరి సగముల కలయిక నిజమవుతోంది. తనననం ఎదలయలో ధీం తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం నీ నీడలో నన్నే చూసా నేనీ క్షణం. నాన్న బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. ఆ, ఆ, నువ్వు అక్కడికి చేరుకోగానే ఆ? శంకర్ నేను రిసీవ్ చేసుకుంటా. ఆ. వాడే అని చూసుకుంటాడు. ఆ. ఆ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకొని క్రాస్ చేయి. అర్థమైందా? చూసుకుంటానులే నాన్న, నేను చిన్నపిల్లన్నా. ఆ, ఆ, నువ్వు కూర్చో, ఆ. నేను ఇప్పుడే వస్తాను. సరే నాన్న. ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్ ఇవ్వు. ఏంటి సార్ ఇటువైపు వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా? జాగ్రత్త ఇవ్వడానికి. సరే సరే. ఆ, జాగ్రత్త. శక్తి శక్తి ఆ నాన్న, ఇవ్వరా, తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలిస్తుంది కదా, తీసుకో. సరే, ఇదిగో మంచినీళ్ళ బాటిల్, జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే, ఉండరా. Your attention please. राजमंड्री से हैदराबाद जाने वाले सुपरफास्ट एक्सप्रेस थोड़ी सी देर में प्लेटफॉर्म नंबर 9 में టైం అయింది, నువ్వు బయలుదేరు నాన్న. ఇంకో 10 నిమిషాలే కదా, ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా, సరే, ఓకే. జాగ్రత్త. ఓకే. కారు ఎవరిదయా? ఎవరిదంటే పార్కింగ్ అంటే నో పార్కింగ్ లో బండి పెట్టి ఎట్టెళ్ళారా?
చూడండి సార్, కాపీ చేయమంటుంటే పోలీసులు కొడతావా? తీరా కారు చేసుకుంటే ఏం చేస్తావా? నేనెవరో తెలియకుండా నా మీద చేయేస్తావా? నీ అంతు చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంట్రా, చట్టం అందరికీ ఒకటే. ఏంటి సార్ ఇది? మీ ఇష్టానికి చేసొస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా? పోయి ఒక ఎమ్మెల్యే కొడుకుతో పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కొడుకైతే ఏంటి సార్, ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీదే చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్ మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేనేం చేయను. హలో సార్, చెప్పండి సార్. నేను గుణశేఖర్ని మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేసిరండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్లైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్.